నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అవును పిల్లరా, ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనా పిల్లరా, లోకంలో ఉన్నటువంటి పిల్లలను తన పిల్లలతో సహవాసం చేయటానికి ఏ తల్లి కోరుకున్నారు. ఎందుకంటే వారి అతిక్రమ క్రియలు ఎక్కడ పిల్లలకు అంటుకుంటాయోనని, ప్రవర్తన ఎక్కడ మారిపోద్దోనని మంచి సహవాసం పిల్లలకు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి పిల్లరా. పాపులమైన అతిక్రమంలో చేత నింపబడిన ఈ లోక సంబంధమైనటువంటి శాపములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య యొక్క సహవాసానికి మనం పిలుస్తా ఉన్నాడు. నేటి విశ్రాంతి దినపు గడిలో నిశ్చయముగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను మన పట్ల జరిగించినట్లుగా, మరి ముఖ్యంగా పిల్లలు మన అతిక్రమాలన్నింటినీ కూడా ఆయన రక్తములు కడిగి శుద్ధీకరించినట్లుగా ఆయన సహవాసానికి మనం పిలుస్తూ ఉండగా ఆయన కృపలు మనము ఆయన యొక్క సహవాసానికి వెళదాం, ఆయన యొక్క దీవెనలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.